హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. సో ఇదైతే రంగోలీ గార్డెన్స్కి పార్ట్ 3. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అయితే నా ఛానల్లో పెట్టాను. ఇదైతే పార్ట్ 3. ఇదైతే మొత్తం ఒక ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్, అంటే ఫార్మింగ్ సిస్టమ్ ఎలా ఉండేది, సో దానికి సింబాలిక్ అయితే ఇదంతా ఉంది. సో ఈ వీడియో మొత్తం అయితే అదే ఉంటుంది. సో లాస్ట్లో కొంచెం గేమింగ్ సంబంధించినవి కూడా ఉన్నవి. సో ఇదైతే మొత్తం ఫార్మింగ్ సంబంధించింది. ఇక్కడ చూసారా సీసా, అంటే ఇప్పుడు పిల్లలకి సీసా ఉంటుంది కదా, సో అక్కడ ఆ బండి పైన సీసా ఆడుతున్నారు పిల్లలు. సో అది చాలా బాగుంది. సో చూడగానే నాకు బాగా అనిపించింది అది. అంటే ఇప్పుడు ఇలా ఉంది, అప్పుడు అలా దాన్ని అలా యూజ్ చేశారు అని అయితే అనిపించింది. ఈ వీడియో మొత్తం అయితే ఫార్మింగ్ ఎలా చేస్తారు, సో అదంతా అయితే ఇక్కడ ఉంది. నాకు కూడా అంతగా ఏం తెలియదు. ఇక్కడ చూసాక అన్నీ, అంటే 1 బై 1 అన్నీ చూస్తూ ఉంటే సో నాకు ఒక ఐడెంటిఫై అయితే వచ్చింది వీటన్నిటి గురించి. సో ఇది చూసారా, ఇదైతే ఫార్మర్స్ మార్కెట్, అంటే మార్కెట్ లాగా. వాళ్ళు అంటే ఫార్మర్స్ అన్ని పండించినవన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అన్ని సేల్ చేశారు కదా, సో దానికి సింబాలిక్ అయితే ఒక మార్కెట్ లాగా అయితే పెట్టారు. లాంగ్ వ్యూ నుంచి చూస్తుంటే అసలు మొత్తం మనుషులు ఉన్నట్టుగానే ఉంది. చూసారా, అదంతా తలపైన బస్తాలు పెట్టుకోవడం కానీ అంతా అలాగే ఉంది. చాలా అంటే చాలా బాగుంది మార్కెట్. మనం రియల్ గా చూసినట్టుగానే అనిపిస్తుంది అక్కడ చూస్తుంటే. ఇది అక్కడ చూసారా, అది ఆయిల్ మెజర్మెంట్స్. అప్పట్లో అన్ని ఆయిల్ మెజర్మెంట్స్ చేసే క్యాన్స్ అన్ని అలాగే ఉండే కదా. సో నాకైతే ఇప్పటికీ గుర్తుంది, మా ఇంట్లో అవి చూసాను నేను. సో ఇదైతే క్యాటిల్ ఫెయిర్, అంటే ఇక్కడ యానిమల్స్ అన్ని మనకు అగ్రికల్చర్కి, అంటే ఫార్మింగ్కి కావాల్సిన యానిమల్స్ అన్ని కొనడం కానీ అమ్మటం కానీ, సో దానికి మార్కెట్ లాగా అయితే ఇదంతా ఇక్కడ యానిమల్స్ అన్నీ అయితే పెట్టారు. చూడండి అంతా ఎంత రియలిస్టిక్గా ఉందో ఇది.
ఇంక ఇక్కడితోటైతే ఫార్మింగ్ సిస్టమ్ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే దానికి సంబంధించిన వీడియోస్ అంతా అయిపోయింది. సో ఇక్కడైతే ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్లో ఉంది. మేమైతే తినలేదు. యాక్చువల్గా మేము ఈ పిల్లలు ఉన్నారు, లాస్ట్ టైం కబ్బన్ పార్క్ వెళ్ళినప్పుడు కొంచెం ఫుడ్తో ఇబ్బంది పడ్డాము. సో అందుకని ఈసారి అయితే మేము ఇంటి దగ్గర నుంచి మాకు పిల్లలకైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళాము. సో అక్కడ కూర్చొని మంచిగా ఫుడ్ తిని టైం టు టైం అయితే అన్నీ తిని వెళ్ళాము. సో మాకైతే అంత ఇబ్బంది అయితే అనిపించలేదు ఈసారి. సో ఇక్కడైతే ఫుడ్ క్యాంటీన్ అంతా రంగోలీ గార్డెన్కి సంబంధించిన వాళ్ళది క్యాంటీన్ అయితే ఉంది అక్కడ ఫుడ్. మేము జస్ట్ అయితే కాఫీ తాగాము అక్కడ. ఇంక ఈవినింగ్ టైం అయింది కదా అని చెప్పి మేమైతే జస్ట్ కాఫీ తాగాము అక్కడ, ఏమైతే ఫుడ్ తినలేదు. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువగా అనిపించింది మాకు. ఇది చూసారా ట్యాంగా రైడ్, మేము ట్యాంగా రైడ్ కూడా ఎక్కాము. బాగా అనిపించింది నాకు. చిన్నప్పుడు నేను ఎక్కాను, అది నాకైతే గుర్తుంది. సో ఇప్పుడు కూడా అదైతే మా పిల్లలతో అందరం అయితే ఎక్కాము అది. ఇంక ఇక్కడైతే టాటూస్ వేస్తూ ఉంది ఒక ఆవిడ, టాటూస్ అయితే అక్కడ ఉంది. ఇక్కడైతే పిల్లలకు సంబంధించిన కొంచెం ఫన్ ఏరియా లాగా కూడా అక్కడ ఉంది. సో ఇక్కడ చూసారా మన పిక్చర్స్ అయితే వేస్తూ ఉన్నారు. ఇదైతే పాటరీ యాక్టివిటీ, అంటే పాట్ మేకింగ్ లాగా ఇక్కడ ఒక యాక్టివిటీ అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే ఫుడ్ స్పా అయితే ఉంది. మా హస్బెండ్ అయితే వెళ్ళాడు. తన ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి ఇక్కడ ఎంత బాగా అనిపించాయో. అంటే ఫస్ట్ టైం తనకి ఇది. పడతా ఎన్ని మినిట్స్? 10 minutes. ఎట్లంది? నాకొద్దు నాన్న, నువ్వు పెట్టుకో చాలు. నేను చూస్తున్నా చాలే, పెట్టుకో అయిపోయి మొత్తం పెట్టుకో. శని నువ్వు ఎక్కురా. ఇట్టా ఇక్కడ. సో తనకి ఫస్ట్ టైం కదా, ఫస్ట్ అయితే కొంచెం గిలిగిలిగా అనిపించింది. సో తర్వాత అయితే మామూలు అయిపోయింది. చాలా మంచిదంట. నాకైతే నేనైతే పెట్టించుకోలేదు. మా అమ్మ మా హస్బెండ్ అయితే వెళ్ళారు దానికైతే. నాకైతే బాగా అనిపించింది వాళ్ళని చూస్తుంటే, నేనైతే వెళ్ళలేదు. ఇంకా ఇదంతా అయితే చిన్న షాపింగ్ లాగా అయితే కొంచెం ఉంది. షాపింగ్ ఇంకా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇక్కడికైతే వెళ్ళాము ఇప్పుడు. ఇక్కడ ఇంకా మావాడైతే ఆ జీప్ అయితే ఎక్కాడు. అది అంతేనా? అది ఇవ్వరు మనకు, ఇదే చేతికి పెడతాను. ఇంక ఇక్కడైతే కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే కొంచెం అంటే జ్యువెలరీస్, డ్రెస్సెస్, శారీస్ ఇలా షాపింగ్ కూడా చాలా ఉన్నాయి. ఆ శారీస్ కూడా అన్ని కొంచెం బాగా కలర్ఫుల్ గానే ఉన్నాయి ఇక్కడ.
ఇంక ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. అంటే షాపింగ్ కూడా ఓకే. అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు అన్నట్లుగానే కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అక్కడ పిల్లలకి సంబంధించినది కొన్ని బెలూన్‌ది ఇది కూడా ఉంది. ఇది మా బాబు ఆల్రెడీ ఎక్కాడు 2, 3 టైమ్స్ వేరే చోట. సో, అందుకైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంక ఇక్కడైతే ఇంకో చిన్న షాప్ లాగా ఉంది. అంటే అన్ని అంటే వుడ్ ఐటెమ్స్ వుడ్‌వి డాల్స్ సంబంధించినవి అలాంటివి అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా బాగా అన్ని ఐటెమ్స్ అయితే చాలా బాగున్నాయి. సరేలే ఇట్లా 40 రూపాయలు ఇంకా ఇక్కడైతే లెటర్స్ తోటి కీ చైన్స్ తీసుకున్నాము. మేమైతే తీసుకుంటే మా బాబు అయితే అది కావాలంటే తీసిచ్చాము. ఎందుకవంటే ఏదో ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకున్నాడు. ఒక ఎన్ లెటర్, టీ లెటర్ తోని. సో ఇక్కడైతే గేమ్స్ అయితే ఉన్నాయి ఇవి. ఇక్కడ ఈ గేమ్ అయితే ఆడాము. నాకైతే తొందరగానే అవుట్ అయిపోయాను నేను. మా హస్బెండ్ అయితే పర్లేదు కొంచెం లాంగ్ అయితే వచ్చాడు దీంట్లో. పైకి ఫస్ట్కి వెళ్ళు. ఓకే ఓకే. అక్కడే జాగ్రత్త. ఉండరా. ఇంకా ముందు చూసినవన్నీ కూడా స్టాచ్యూస్ అనేవి సింగిల్గా చాలా అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ మ్యాజిక్ షో సంబంధించింది కూడా ఉంది. మేము హాఫ్ తిరిగేసరికి మా పాప అయితే పడుకొని ఉంది. సో మా అమ్మ మా పాప అయితే ఒక సైడ్కి అయితే కూర్చొని ఉన్నారు. మేమైతే ఇంక ఇదంతా తిరిగేసేసుకొని వచ్చాము. ఇదైతే మ్యాజిక్ సంబంధించింది. మా పాప మేము ఇదంతా తిరిగి వచ్చేసరికి కొంచెంసేపు పడుకొని కూడా లేచింది. చూడండి ఇక్కడ
ఇంకా ట్యాంగా రైడ్ కూడా ఎక్కాము మేము. నాకైతే భలే అనిపించింది. అసలు ఎక్కుతుంటే ఫస్ట్ భయమేసింది. అది ఎలా ఎక్కాలో కూడా అర్థం కానట్టుగా. బట్ ఎక్కాక నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా అమ్మకు కూడా ఇది ఫిష్ స్పా అయితే పెట్టించుకుంది. తనకు కూడా ఫస్టే ఏదో గిలిగిలిగా ఉందంట. అంటే బాగుంటుంది. అన్నీ ఒకేసారి దగ్గరకొస్తాయి కదా! కొంచెం ఆ ఫీల్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఫేస్ చేసే వాళ్ళకైతే అది తెలుస్తుంది. వన్ టైమ్ చూస్తే మాత్రం ఓకే. అది నార్మల్ అయిపోతుంది మనకి. మనం కాళ్ళు పెట్టి తీస్తా ఉంటాం కదా! మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. సో, అలాగే పెట్టి ఉంచితే అది నార్మల్ అయిపోతుంది. తీసి పెడుతుంటే మీకు కొత్తగా ఉంటది అది. లాస్ట్‌లో అయితే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే దిగాము. దాన్ని తాడుతో అయితే కట్టేశారు కానీ ఇది ఎక్కడ మీదకి వస్తుందని నాకైతే భయమేస్తుంది. సో, ఇదైతే రంగోలి గార్డెన్స్ పార్ట్ 3. పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో వాటి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బెంగుళూరులో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది రంగోలి గార్డెన్స్. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.